అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఎదుటివారి మనసు గాయపరచడం నీటిలో రాయి వేసినంత సులభం, కానీ ఆ రాయి ఎంత లోతు వరకు వెళ్తుందో వేసిన వారికి తెలియకపోవచ్చు. ఊహల్లో జీవిస్తూ బాధ్యతలు మరిచిపోతే వాస్తవాలు వాతలు పెడతాయి, జాగ్రత్త. కొందరికి మాటలు నేర్చుకున్నంత ఈజీగా మాట్లాడడం రాదు. కనీసం ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా కూడా తెలియదు. ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, పక్కోడు బాగుపడితే పైకి నవ్వుతారు, లోపల ఏడుస్తారు. పక్కోడు బాధల్లో ఉంటే పైకి బాధపడతారు, లోపల నవ్వుకుంటారు. ఎవరి గురించి వాళ్ళు ఒక్క మాటలో చెప్పలేరు, కానీ పక్కనోళ్ళ గురించి అరముక్కలో చెప్పేస్తారు. మన అనుకున్న వాళ్లే నేర్పిస్తారు మనవారంటూ ఎవరు ఉండరని. కొందరితో మనకు ఎలాంటి బంధుత్వం ఉండదు, కానీ వారి పరిచయం జీవితంలో మర్చిపోలేము. అబద్ధాలతో మొదలైన పరిచయం అర్ధాంతరంగానే ముగిసిపోతుంది. సంతోషంలో పక్కన ఉన్నవాళ్ళు గుర్తుండకపోయినా, కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిన మన అనుకున్న వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఎదురు చూడకూడదు. కష్టపడితేనే జీవితం ఏదో ఒకరోజు అద్భుతంగా మారుతుంది. మనతో ఎన్ని ఉన్నా లేని వాటి కోసం బాధపడే గుణం ఉంటే మన వద్ద ఏమీ లేనట్టే. బద్ధకాన్ని వదిలించుకున్నప్పుడే ఓటమికి నిన్ను చూసి భయం కలుగుతుంది. ఆనందాన్ని నీ చుట్టూ ఉన్న మనుషుల్లోనూ వస్తువుల్లోనూ కాదు, నీలో వెతుక్కో. అప్పుడు నీకంటే ఎవరూ సంతోషంగా కనిపించరు. మంచి మాట దానం వంటిది, ప్రతిఫలంగా పుణ్యం వస్తుంది. చెడ్డ మాట అప్పు వంటిది, బదులుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నవారు చదవడానికి తీరిక లేదంటారు, కానీ చదవడానికి తీరిక లేని వారు అధికారానికి అనర్హులు. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. మన బలహీనతలు బయట వాళ్లకు చెప్పుకుంటే మన శత్రువుకు మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. చిన్నప్పుడే నయం. ఎక్కడ నవ్వొస్తే అక్కడ నవ్వేవాళ్ళం, ఎప్పుడు ఏడుపొస్తే అప్పుడు ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు నవ్వాలంటే సందర్భం, ఏడవాలంటే ఏకాంతం ఉండాల్సి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.